హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే హెల్త్కి చాలా మంచిదైన పర్ఫెక్ట్ లంచ్ రెసిపీని అయితే చూద్దామండి. ఇదైతే మెంతికూర పప్పు అండి. మెంతికూర అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఐరన్, ఫైబర్ అయితే ఉంటాయి. దీన్ని తినడం వల్ల అయితే మన హార్ట్కి, అలాగే స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. దీన్ని అయితే మేమైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సింపుల్గా అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం అయితే ఒక కుక్కర్ని అయితే తీసుకొని మనమైతే పప్పునైతే ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. అందులో అయితే ఒక 1/2 స్పూన్ వరకు అయితే పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 చిన్న కట్ల వరకు మెంతికూరని కూడా తీసుకొని దాన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. ఆ మెంతికూరని కూడా ఈ పప్పులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక టమాటో, ఒక ఉల్లిపాయను కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టి కుక్కర్ని అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకొని దీని అయితే ఒక 3-4 విజిల్లు అయితే రానివ్వాలండి. వచ్చిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆవిరిపోయిన తర్వాత అయితే కుక్కర్ మూతనైతే తీసేసుకొని ఈ పప్పునైతే మెదుపుకోవాలండి. పప్పునైతే ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని, కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఉప్పు అలాగే కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత పప్పునైతే మెత్తగా మెదుపుకోవాలండి. నెక్స్ట్ అయితే పులుపు కోసం అయితే నిమ్మరసాన్ని అయితే తీసుకున్నామండి. పప్పులో అయితే మనం ఎప్పుడు చింతపండునే యాడ్ చేసుకుంటూ ఉంటాం కదండి పులుపు కోసం. కానీ ఇలా అయితే ఒకసారి నిమ్మరసంతో ట్రై చేయండి. పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మన పులుపుకి తగ్గట్టుగా నిమ్మరసాన్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి పప్పు అంతటిని అయితే ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీన్ని అయితే తాలింపు వేసుకోవాలండి. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే పెట్టేసుకొని అందులో అయితే 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో అయితే ఎండుమిర్చి అలాగే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దంచుకున్న ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని దీన్ని అయితే వేగనివ్వాలండి. అలాగే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి అంతా అయితే ఒకసారి బాగా కలిపేసి తాలింపునైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. తాలింపు అయితే ఇలా బాగా వేగితేనే మనకి పప్పు అయితే టేస్టీగా ఉంటుందండి. ఇలా తాలింపు అయితే వేగిపోయిన తర్వాత ఇందులో అయితే పప్పుని యాడ్ చేసేసుకోవాలండి. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయినా అలాగే హెల్దీ అయినా మెంతికూర పప్పునైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే మనకి లంచ్లోకి అయితే ఇందులో కాంబినేషన్గా వడియాలను అయితే వేసుకుందామండి. మేమైతే సగ్గుబియ్యం వడియాలను అయితే వేసుకున్నామండి. స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అయితే అందులో మనం ఈ వడియాలను అయితే యాడ్ చేసేసుకొని ఇలా వేగనివ్వాలండి. ఇందులో కాంబినేషన్గా ఒకసారి ఈ సగ్గుబియ్యం వడియాలతో తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎంతో టేస్టీ అయినా అలాగే హెల్దీ అయినా మెంతికూర పప్పునైతే ఇలా నిమ్మరసంతో అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది అయితే మాతో షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.